వెరీ గుడ్. స్టార్టింగ్ డేస్ లో అయితే మీరు ఏ కాలేజీకి వెళ్ళినా సీట్ లేదని ఛాన్స్ లేదు. బట్ టర్మ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయినా నో ప్రాబ్లం, మీకు స్పోర్ట్స్ కోటాలో సీట్ అలాట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫార్మాలిటీ కోసం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి తోటి సంతకం పెట్టించుకోండి. ఓకే సార్. ఫిజికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని కలవాలి. ఓ 5 minutes వెయిట్ చేయండి సార్. సార్ లోపల సౌండ్స్ ఏంటి? సారు లోపల ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బ్రీతింగ్ ఎఫెక్ట్. ఏ బాబోయ్, ప్రీతి ఎలా ఉంటే బాడీ ఎలా ఉంటుందో. నా లెఫ్ట్ హ్యాండ్ బైసెప్ రెడీ. దీన్ని లోపల తోసేస్తాను. సల్మాన్, రితిక్, షారుఖ్ 6 pack రెడీ. ఏ కార్పెంటర్, మళ్ళీ డోర్ పగిలింది. ఇదేంటి ఎంపీడీని చూపించమంటే బాలీవుడ్ హీరోని చూపిస్తున్నావు? అందరూ అలాగే కన్ఫ్యూజన్ అవుతారు. బాలీవుడ్ కాదు, ఓ బాడీవుడ్. సార్ చిన్న డౌట్. అడుక్కో. తలుపు తీసుకొని రావచ్చు కదా? తలుపు తట్టి రావచ్చు, తలుపు ఎక్కి రావచ్చు, తలుపు దూరి రావచ్చు. అది మామూలు సన్స్ చేసే పని. ఈ జిమ్ సన్ స్టైలే వేరు, పగిలిపోతుంది. ఏంటిది సార్? ఏదైనా మ్యాటర్ ఏంటో చెప్పు. స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 inches ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ. పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు. బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంతర్ ఫడీలు చూపించమంటే చూపించలేదు. జమ్మల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటిది సార్? నా బాడీ. నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. చూసావా? చూసాను సార్. కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వెక్కడా అని అంత దీనంగా రాసింది ఏంటి సార్? ఓ, నువ్వు అది చూసావా? అవును సార్. అది మా అమ్మ, మేరీ జాన్సన్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంతర్ సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను. అందుకే అలా రాశాను. కండలైతే వచ్చింది కానీ అమ్మ రాలేదు. ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే? ఏముంది, అమ్మా నువ్వు ఎక్కడని తీసేసి నాన్నెక్కడమ్మా అని రాస్తా. కంగారు పడకు. మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉండుంటారు సార్? ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు సార్. గుండెల్లంత భారం పెట్టుకొని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. జీనియస్. సార్ ఇది సౌండ్ వస్తుంది సార్. అది మదర్ సెంటిమెంట్ మజిల్ మీద పడినట్టుంది. నేను అర్జెంట్ కలిసి మజిల్ పెంచాలి. చిన్న ఇప్పుడు కాదు, ప్లీజ్. ఈరోడు బొక్కలను బిల్స్ ఇచ్చాడు, చెప్తాను పని. అదేంటి మా వ్యాను. మీరు కుక్కల్ని పట్టుకుంటారా? మీ ఏరియాలో ఏమైనా ఉంటే చెప్పండి, ఎక్కువ కుక్కలు ఉంటే మీకు కూడా కమిషన్. చిచి, మీకు ఇంతకంటే మంచి బిజినెస్ దొరకలేదా? శవాల బిజినెస్ కూడా చేస్తున్నాగా. అదే శవం శ్మశానం తీసుకెళ్ళటం, దహన సంస్కారాలకి ఏర్పాటు చేయటం లాంటివి అన్నమాట. మరి ఏ బిజినెస్ లో లేనట్టివేంటి? మిగతా బిజినెస్ లో అయితే కాంపిటీషన్ ఎక్కువ, పైగా క్యాపిటల్ కూడా అవసరం. మీరు ఎప్పుడు ఇంటి దగ్గర ఇలా టవల్స్ మీద ఉంటారా? మెయిన్ టవల్స్ మీద ఉండవు, అవే మా మీద ఉంటాయి. లాన్ డైర్ లేదు, శీతాకాలం కదండి అందుకే టవల్స్ వాడుతున్నాం. యాసంకాలం అయితే ఇంకోటి ఉండవు, ఎయిర్ ఫ్రీ. సర్లే గాని ఇంతకి తను ఎవరో తెలుసా? మొన్న రెస్టారెంట్ లో కలిసాంగా. మొన్న రెస్టారెంట్ లో కలవటం కాదురా, తను మనకి 10 ఏళ్ల క్రితమే తెలుసు. ఎవరబ్బా? కౌన్ హై? అదే మనల్ని స్కూల్లో తిట్టి కొట్టేదే దొంగమండ కరాటే మల్లేశ్వరి. ఆ దొంగమండే ఈ మల్లేశ్వరి. నీ అబ్బా ఇదేం తెలుసు కూడా అంత ధైర్యంగా ఎలా తీసుకొచ్చావురా? తడిసిపోయింది. నీకెలా తెలుసు? ఈడుకోడానంట. కంగారు పడకండి, తను ఇప్పుడు పాత మల్లేశ్వరి కాదు. అప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్, ఇప్పుడు గోల్డ్ బెల్ట్. నాకు లెదర్ బెల్ట్ కూడా లేదు, దాన్ని పంపించారా? తను ఇప్పుడు కొట్టడం మానేసింది. మేమమ్మో. నిజంరా, దిగండి. మల్లీశ్వరి, నువ్వు చిన్నప్పుడు నల్లోడిని నేర్పించేదానివే, వీడే సూరిబాబు. హాయ్. హాయ్. నైస్ మీటింగ్ యూ.
వీడు బండోడు సత్యబాబు. హలో. భయపడిపోయిందిరా. రా లోపలికి వెళ్దాం. ఇదే మా సామ్రాజ్యం. ఎలా ఉంది? చాలా చాలా చండాలంగా ఉంది. బ్యాచిలర్స్ రూమ్ కదా, కొంచెం బ్యాడ్ గానే ఉంటుంది. అయ్యో ఇదేంటి? మీ తొట్టి గాని చేసిన పని. ఉండు నీళ్ళు తీసుకొస్తా. అవునరా, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పావు. అయ్యో మర్చిపోయినరా. నీదే. రై మీకు బుద్ధుందా? నీకు కొంచెం కావాలా? ఇదేంటి క్రికెట్ రా? దున్నపోతులో గుద్దేసి ఏంటంటారేంటి? సారీలే, మావాడు క్రికెట్ చూడాలని యాంగ్జైటీలో గుద్దాడు. Shut up. నువ్వు ఇక్కడ కూర్చో, నేను టవల్ తీసుకొస్తా. వాట్ ఎ షాట్. అవుట్. ఏంటి ఆ కుర్చీలో కూర్చున్నావా? దాని కోడి రీపోయింది. ఆ ముక్క కూర్చున్న ముందు చెప్పచ్చుగా. నువ్వు కూర్చునే ముందు అడగచ్చుగా. చిన్నప్పుడు మనం కొట్టేది కదరా, మనం పక్క తీసుకెళ్ళిపోయినా మన కుర్చీ తెరుచుకుంది. అయ్యో ఇదేంటి ఇరిగిపోయిన కుర్చీలో కూర్చున్నావు? కూర్చోలేదురా, బొక్కబార్లా పడిపోయింది. పడిపోతే లేపకుండా నవ్వుతారేంట్రా? అయితే లేపోయా, లేపు లేపు లేపు. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్లగుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు. భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఆహా, ఎస్. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి? దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు, అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి. అప్పుడే నా పెళ్ళాం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్ గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదరగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ.
అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.